ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఉప్పల్ స్టేడియం దగ్గర అభిమానుల సందడి చేస్తున్నారు. ఈసారైనా హైదరాబాద్ గెలుస్తుందా, లక్కు కలిసొస్తుందా? మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవి అందిస్తారు. స్టేడియం వద్ద సందడి వాతావరణం నెలకొంది. వరుస పరాజయాలకు ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ వేదికగా బ్రేక్ వేస్తుందా లేదా చూడాలి. ప్రస్తుతం చాలా మంది ఫ్యాన్స్ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. సో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికీ ఆడినటువంటి 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు ఆడిపోయింది. హోమ్ గ్రౌండ్ వేదికగా ఆడినటువంటి 3 మ్యాచ్లు కూడా ఓడిపోయింది. మరి ఈ రోజు ఆ ఓటములకు బ్రేక్ ఇస్తుందా లేదా చూడాలి. आप क्या सोच रहे हैं? सनराइजर्स हैदराबाद जीते नहीं? देखिए अभी आज तो पक्का आज जिताना ही है. आज सनराइजर्स हैदराबाद को जरूर जिताना है. अभी तक वो डाउन द टेबल है सबसे नीचे, लेकिन आज के मैच में हमें पूरी उम्मीद है कि आज हम उनको जिताएंगे और उसको वापस लेंगे. पक्का जीतेगा. होम ग्राउंड एडवांटेज होते हैं एसआरएच का? डेफिनेटली होता है. सपोर्टर जितने हम लोग हैं तो भाई होना ही है. सपोर्टिंग ऐसे लेके आए कि एसआरएच का पूरा होम एडवांटेज दिलाना है और फिर से वापस लेके आना है आईपीएल में. आप क्या सोच रहे हैं? 300 मारते, 700 मारते. एसआरएच जब 100% चांस कि वो जीतेगा और पंजाब तो ऐसा लग रहा है कि वो एक रन भी नहीं जीत सकती है. पंजाब आपका देखे तो इधर काव्या है, इधर प्रीति है, कौन पसंद है आपको? देखिए पसंद तो देखिए वैसे प्रीति जिंटा है, लेकिन अभी हम लोग एसआरएच तो काव्या भी है, इसलिए दोनों को रखा है. और क्योंकि दोनों का यहाँ पे मैच है तो दोनों का यहाँ पे ये दिखाना चाह रहा हूँ कि ये दोनों का है, लेकिन राइट हैंड में अभी भी काव्या है ताकि अभी भी जीतेगी काव्या. अब क्या सोच रहे? एसआरएच जीतेगी और पंजाब किंग्स तो लूज हो जाएगी, उसके एक भी चांसेस नहीं है. आपका फेवरेट कौन है एसआरएच में? मुझे क्या सारे अभिषेक शर्मा. ठीक है, अभिषेक शर्मा ठीक है. आज 100 मारता. अभिषेक शर्मा ने अभी तक नहीं मारे, उसका फॉर्म भी नहीं है. आज मारते है होम ग्राउंड. आज ईशान किशन 100 मारता. సో ఇదే హోమ్ గ్రౌండ్ వేదికగా ఇషాన్ కిషన్ సెంచరీ చేశాడు. అదే మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ విన్ అయింది. ఆ తర్వాత ఆడినటువంటి 4 మ్యాచ్లు ఓడిపోయింది. అటు లక్నోతో ఓడిపోయింది, గుజరాత్తో ఓడిపోయింది, కోల్కతా నైట్ రైడర్స్ తో ఓడిపోయింది. మరి ఈ రోజు పంజాబ్ కింగ్స్ తో తలబడబోతోంది. పంజాబ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి టీం. మరి ఈ రోజు పంజాబ్ పైన సన్ రైజర్స్ హైదరాబాద్ విన్ అయ్యి వరుస ఓటములకు బ్రేక్ వేస్తుందా లేదా చూడాలి. లేకపోతే పంజాబ్ కింగ్స్ కూడా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి పంజాబ్ కింగ్స్ గెలిస్తే మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఈ సీజన్ లో క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఇది ఉప్పల్ స్టేడియం వద్ద ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ వినోద్తో రవికుమార్, ఎన్టీవీ, ఉప్పల్ నుంచి.